పొట్లపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం చెప్తున్నా. నా పేరు కల్లపల్లి వెంకటస్వామి. పొట్లపల్లి సర్పంచ్గా పోటీ చేస్తున్నా. నా గుర్తు ఉంగరం గుర్తు. అధికార పార్టీ పొన్నం ప్రభాకర్ అన్న బలపరిచిన వ్యక్తిగా ముందుకు వస్తున్నా. పొట్లపల్లిలో ప్రధానంగా జరగవలసిన పనుల గురించి, ముఖ్యంగా రైతులకు వడ్ల కొనుగోలు కేంద్రం శాశ్వత పరిష్కారం కొరకు ఒక 4 ఎకరాల భూమి గవర్నమెంట్ ల్యాండ్ మన బ్రిడ్జ్ దగ్గర మన ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారితో సర్వే చేయించి ఆల్రెడీ మంత్రి గారి కృషితోటి దాన్ని గెట్లు పెట్టడం జరిగింది. దాని గురించి మంత్రి గారితో ఫస్ట్ ఫౌండేషన్ ఇప్పించే ప్రయత్నం చేస్తా. అలాగే పొట్లపల్లి టు నాయపట్ట మధ్యలో ఎల్లమ్మ గుడి ఉంటుంది. ఆడ ఒక కలవాటు ఒక బ్రిడ్జి 2 లైన్ల రోడ్డు డబల్ రోడ్డుగా వేయించే ప్రయత్నం చేస్తా. అలాగే మన కొత్త టెంపుల్ ఒక 18 కోట్లతో సీఎం దగ్గర ప్రపోజల్ ఉన్నది. గాలి గోపురంతో పాటు చుట్టూ ముంగట ఇది గెస్ట్ హౌస్ లాగా వచ్చే భక్తులకు సెట్టు, గుడి రూపురేఖలు మార్చే ప్రభాకరానికి సుత మా శివుడు అంటే చాలా ఇష్టం. దానికోసం ప్రయత్నం చేస్తాం. అలాగే ఊళ్ళే కొన్ని డ్రైనేజీలు సమస్యలు ఉన్నాయి, సీసీ రోడ్ల సమస్యలు ఉన్నాయి, వీధి లైట్లు సమస్యలు ఉన్నాయి, కెమెరాలు, ఇవన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాద్దామని ముందుకు వెళ్తున్నా. నేను దాదాపుగా ఎంపీసీగా ఉన్నప్పుడు 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 24 గంటల కరెంటు మా టెంపుల్కు ఇదే ఎంపీ పొన్నం ప్రభాకర్తో శాంక్షన్ చేయించి వచ్చే భక్తులకు సౌకర్యాన్ని కల్పించిన. నేను ప్రజలతో మమేకమై ముందుకు సాగుతా. నా సొంత పనులు సుత పక్కన పెట్టి ఇప్పుడు సుత ఎప్పుడు ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపనతో ముందుకు సాగుతా. అందరూ పొట్లపల్లి గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన నా ఉంగరంపై మాకు 10వ వార్డు మా ఆమ్లెట్ దేవేందర్ నగర్, దానికి కొంచెం ఈ నాయపట్ట ఈ రోడ్డుకు లింకు కలిపి దేవేంద్ర నగర్ వస్తే డబల్ రోడ్ వేసే ప్రయత్నంలో అక్కడ సమ్మక్కల గద్దెలు ఉన్నాయి. దాన్ని కలుపుకొని దేవేంద్ర నగర్కు ఆ దారితోటి రాకపోకలకు ఇబ్బంది లేకుండా అది డబల్ రోడ్ చేసే మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దాని చెప్పిస్తాం. అలాగే ఆడ రానుగోను మన ఏది రైస్ పంపిణీ కోసం డీలర్షిప్స్తో అక్కడ సపరేట్గా బియ్యం అక్కడనే ఇచ్చేటట్టు ఇచ్చే ప్రయత్నం సుతా మంత్రి దృష్టికి తీసుకుపోయి ఇప్పించే ప్రయత్నం చేస్తా. వాళ్ళకి అక్కడ ఈ వడ్ల కొనుగోలు కేంద్రం సుతా వడ్లు తీసుకొచ్చడానికి ఇబ్బంది అయితే ఆడ సుతా ఒక చిన్న సెంటర్ ఏర్పాటు చేసి అక్కడక్కడనే వడ్డ పోయేటట్టు ప్రయత్నం చేస్తా. ఇవన్నీ మంత్రి గారి కృషితోటి చేపించి ముందుకు సాగుతానని మీ అందరికీ నమస్కారం చేసి ముగిస్తున్నాను. ప్రజలకు నమస్కారం. నేను మీ తమ్మునిలాగా, మీ అన్నలాగా, మీ సేవకునిలాగా నాకు నా గుర్తు ఉంగరం గుర్తు ఫస్ట్ గుర్తు. మీరు అందరూ మీ అమూల్యమైన ఓటు మీ ఉంగరం గుర్తు మీద వేసి నన్ను దీవించాలని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులతోనే ముందుకు సాగాలని కోరుకుంటున్నా. మీ వాణిగా చిన్నప్పటి నుంచి నాకు ఇది 2వసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ మీ మన్ననలు పొంది ముందుకు 17వ తారీఖు నాడు పోలింగ్ రోజు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. సదా మీ సేవలో మీ అభ్యర్థి కల్లపల్లి వెంకటస్వామి. ఉంగరం గుర్తుపై ఓటేయాలని కోరుకుంటున్నాను. పొడిసే సూర్యుడి ఓలే మాకు వెలుగే తెచ్చిండే, వెళ్ళే దారిలోన అందరినీ కలుపుకొని వెళుతుండే. పేదింటి పెద్ద కొడుకులా నమ్మినోడి నడక తోడుగా, విద్యార్థి ముందు గురువుగా, రైతన్న వెంట కొడుకులా, రేపటికి రూపం నువ్వై మాతో ఉండగా, నువ్వేసే అడుగుల్లో అభివృద్ధి తోడై ఉందిగా. ఊరంతా మెచ్చిన నాయకుడే
జరిగిన కాడ అడ్డు గోడై నిలిచిన సైనికుడా, అధికారం ఎవరికి ఉన్నా గాని నేస్తమై కలిసిన శ్రామికుడా, ప్రజలు కోరుకున్నవాడు కనుల ముందు పెరిగినోడు, కష్టమంటే తెలిసేటోడు, కన్నీరొస్తే దుడిసేటోడు.